నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ఆంధ్రప్రదేశ్లో కాపు రాజకీయం మళ్లీ రాజుకుంది. సర్కార్ది ఓ మాట, ఉద్యమ నేతది మరో మాట. రిజర్వేషన్లపై ఎవరి వ్యూహాలు వారివే, ఎవరి మాటలు వారివే. ఇంతకీ ఏం జరుగుతోంది? కాపుల వ్యవహారం క్లైమాక్స్ కు చేరుతోందా? ఏపీలో కాపు ఉద్యమం మరోసారి కాకరేపనుందా? రాష్ట్రంలోని కీలక కాపు నేతలందరినీ ముద్రగడ కలుస్తూ ఉండడంతో కొత్త కథనాలు వినిపిస్తున్నాయి. కాపు నేత ముద్రగడ వ్యూహం మార్చారా? తాజా భేటీలు దేనికి నిదర్శనమనే చర్చ ఇప్పుడు మొదలైంది. ఓవైపు టీడీపీ నేతలు ముద్రగడను టార్గెట్ చేసుకుని కౌంటర్లు ఇస్తున్నారు. అదే సమయంలో ముద్రగడ ఎక్కే గడప దిగే గడపగా కనపడిన కాపు నేతలందరినీ కలుస్తున్నారు. ఈ విడత భేటీలో కేవలం వైసీపీ నేతలనే కాక ఇతర వర్గాల్లోని కాపు నేతలపైన దృష్టి పెట్టారు ముద్రగడ. వివిధ పార్టీ అగ్రనేతలను కలుస్తూ కాపు ఉద్యమానికి మద్దతు కూడగడుతున్నారు. హైదరాబాద్ వచ్చిన కాపు ఉద్యమ నేత ముద్రగడ ముందుగా కాంగ్రెస్ నేతలను కలిశారు. తర్వాత మిగతా పార్టీల నేతలతో సమావేశాలు నిర్వహించారు. ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డిని కలిసి కాపు రిజర్వేషన్ల అంశం ప్రస్తావించారు. రాష్ట్ర స్థాయిలోనే కాదు, పార్లమెంట్లోనూ కాంగ్రెస్ మద్దతు ఉంటుందనే హామీని అందుకున్నారు. మెగాస్టార్ చిరంజీవిని కలిసి మద్దతు కూడగట్టారు. ఆ ప్రభుత్వం గనక ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చే ప్రమేయంలో ముద్రగడ పద్మనాభం గారు ఆయన భవిష్యత్తు కార్యాచరణ చాలా సుస్పష్టంగా ఉన్నారు. బహుశా ఆగస్టు వరకు గడువు అడిగారు గతంలో వారు హామీలు నెరవేర్చడం కోసంగా. అంతవరకు వేచి చూస్తారు. లేని పక్షంలో ఆగస్టు నుంచి వారు ఒక నిర్ణయం తీసుకుంటారని నేను భావిస్తున్నాను. హైదరాబాద్ కు రాకమునుపే ఆయన అమలాపురంలో హర్షకుమార్ తో భేటీ అయ్యారు. హైదరాబాద్ లో కాంగ్రెస్ నేత సి రామచంద్రయ్య, వైసీపీ నేత బొత్స సత్యనారాయణతో పాటు మాజీ కేంద్ర మంత్రి దాసనారాయణరావును కలుసుకుని కాపు ఉద్యమానికి మద్దతు ఇవ్వాల్సిందిగా కోరారు. కార్యక్రమం తలపెట్టిన వ్యక్తిని బట్టి ఉద్యమం ఉంటుంది. తలపెట్టిన వ్యక్తి ముద్రగడ పద్మనాభం గారు. ఆయన నిజాయితీ గురించి మనిషిని కోసిన ప్రతి రక్తంలోనూ నిజాయితీ కనిపిస్తుంది. ఇది అందరికీ తెలుసు, మిగతా పార్టీల వాళ్ళకు కూడా తెలుసు, ప్రతిపక్షాలకు కూడా తెలుసు, ప్రజలకు కూడా తెలుసు. కాబట్టి అంత నిజాయితీపరుడు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కాబట్టి ఇది నిజాయితీ కలిగిన ఉద్యమం. దానికి సపోర్ట్ ఇవ్వాల్సిన బాధ్యత మా మీద ఉంది. మొత్తానికి కిర్లంపూడిలో కూర్చోవడం కంటే హైదరాబాద్ లో హడావిడి చేయడంతోనే కాపు ఉద్యమానికి ఊపు తేవచ్చని ముద్రగడ భావిస్తున్నారు. కాపు రిజర్వేషన్ల అంశంపై పరిష్కారానికి చంద్రబాబు సర్కార్ ఆగస్టు వరకు సమయం కోరింది. దానికి ఇంకా 2 నెలల సమయం ఉంది. కానీ ఇంతలోనే ముద్రగడ ఎందుకు పావులు కదుపుతున్నారు? టీడీపీ మంత్రులు చేస్తున్న కామెంట్స్ ను పట్టించుకోకుండా ఒక వ్యూహం ప్రకారమే అడుగులు వేస్తున్నారా? కాపు ఉద్యమం నడపడంలో ముద్రగడ పద్మనాభంకు సుదీర్ఘ అనుభవం ఉంది. కాపు గర్జనకు మంచి స్పందనే వచ్చింది. అయితే తుని ఘటన, ముద్రగడ వెనుక జగన్ ఉన్నారు అంటూ టీడీపీ నేతలు చేసిన ప్రచారంతో అసలు విషయం పక్కదారి పట్టింది. ఒక్కసారిగా ఉద్యమం చల్లబడింది. దీనికి ఒంటరి పోరాటమే కారణమని ముద్రగడ తెలుసుకున్నారు. అందుకే ఇప్పుడు రూటు మార్చారు. కాపు ఉద్యమానికి మద్దతు కూడగడుతున్నారు. కాపు రిజర్వేషన్ల అంశంపై నియమించిన మంజునాథన్ కమిషన్ నివేదిక రావడానికి ఇంకా 2 నెలల గడువు ఉంది. ఆ తరువాత వెంటనే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలనేది ముద్రగడ డిమాండ్. అయితే ఆగస్టు మాసానికి 2 నెలల ముందే ముద్రగడ వడివడిగా అడుగులు వేస్తున్నారు. దీంతో టీడీపీ ముద్రగడ వ్యూహాన్ని నిశితంగా గమనిస్తోంది.
మంజునాథన్ కమిషన్ నివేదిక 2 నెలల సమయం ఉండగానే కాపు రిజర్వేషన్ల అంశం కాకరేపుతోంది. ముద్రగడ ఉద్యమానికి మద్దతు పెరుగుతుండడం, కాపు భవనాలకు చంద్రబాబు పేరు పెడతామని నిర్ణయం తీసుకుని ఆ తరువాత వెనక్కి తగ్గడం లాంటి చర్యలతో రాజకీయాల్లో హీట్ పెరిగింది. మరి ఆగస్టు నాటికి ఈ వేడి ఇంకెంతగా పెరిగిపోతుందో చూడాలి. కాపు ఇష్యూలపై ఎప్పటికప్పుడు లేఖలు సంధిస్తూ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు ముద్రగడ పద్మనాభం. ఇటు ముద్రగడ లేఖలపై అదే సామాజిక వర్గానికి చెందిన మంత్రులు ఎప్పటికప్పుడు ఫైర్ అవుతున్నారు. ఆయన వెనుక ఎవరో ఉండి ఇదంతా చేయిస్తున్నారు అన్నది మంత్రుల ఆరోపణ. తుని వద్ద జరిగిన కాపు గర్జనతో అందరి దృష్టిని తన వైపు మరల్చుకున్నారు కాపు నేత ముద్రగడ పద్మనాభం. అప్పటి నుంచి కాపు రిజర్వేషన్లు, ఇతర సమస్యలపై ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు లేఖలు రాయడమో, అప్పుడప్పుడు మీడియా ముందుకు రావడమో చేస్తున్నారు. తాజాగా సీఎం చంద్రబాబుకు ఆయన మరో లేఖ రాశారు. కాపు రిజర్వేషన్లపై చంద్రబాబు హామీలు వెంటనే నెరవేర్చాలని, కాపు భవనాలకు చంద్రన్న పేరు తొలగించాలని లేఖలో డిమాండ్ చేశారు. ముద్రగడ తాజా లేఖపై ఆయన సామాజిక వర్గానికి చెందిన మంత్రులు గంటా, చినరాజప్పలు ఒక రేంజ్ లో ఫైర్ అయ్యారు. రాజకీయ ఉనికి కోసమే ముద్రగడ లేఖలు రాస్తున్నారని ఆయన విరుచుకుపడ్డారు. కొందరు ఆడిస్తున్న నాటకంలో ముద్రగడ కీలుబొమ్మని ఆయన ఎద్దేవా చేశారు. కాపు రిజర్వేషన్లపై ముద్రగడ కాంగ్రెస్ హయాంలో ఎందుకు లేవనెత్తలేదని ప్రశ్నించారు. కాపు గర్జన సమయంలో ఆయన వైసీపీ నేతలతో ఎందుకు సమావేశమయ్యారో చెప్పాలని డిమాండ్ చేశారు. పథకాలకు పేరు పెట్టుకున్న చరిత్ర ఏపీ సీఎం చంద్రబాబుకు లేదని, తనను సంప్రదించకుండా పథకాలకు పేర్లు మార్చవద్దని ముఖ్యమంత్రి స్పష్టం చేశాక ముద్రగడ లేఖ రాయడం ఎందుకన్నది వారి వాదన. ఆ కమిషన్ ఒక కాల పరిమితి పెట్టి ఈ కాల పరిమితిలో కంప్లీట్ చేయండి అని చెప్పి వాళ్ళకి చెప్పి ఆ కాల పరిమితి కంప్లీట్ కాకముందే మీరు లేఖల పేరిట, అలాగే నాయకుల కలయడం పేరిట మీరు చేస్తున్న హడావుడికి అర్థం ఏంటి? అలాగే దీనివల్ల ఏదైతే మీరు చేస్తున్న ఈ ప్రక్రియ వల్ల కేవలం కాపుల మధ్య ఎవరైతే మన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఏకపక్షంగా ఓట్లేశారో అటువంటి కాపుల మధ్య అయోమయం, గందరగోళం సృష్టించడానికి కాదా? అంతకుముందు కూడా ముద్రగడ మీడియా ముందుకొచ్చిన లేఖలు రాసిన కాపు సామాజిక వర్గానికి చెందిన మంత్రి నారాయణ వంటి వారే ఆయన్ను టార్గెట్ చేస్తూ వస్తున్నారు. ఇదంతా చూస్తుంటే రాజకీయంగా ఈ వ్యవహారం కాపు వర్సెస్ కాపు అన్నట్లు తయారవుతున్నట్లు కనిపిస్తోంది. కాపు రిజర్వేషన్కు తమ ప్రభుత్వం 100% కట్టుబడి ఉందని అన్నారు చంద్రబాబు. కొంతమంది కావాలనే రాజకీయం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. మహానాడు వేదికగా చంద్రబాబు కాపు అంశంపై ఏమన్నారో విందాం. కాపులున్నారు, ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పాం, ఎలక్షన్ వాళ్ళకు రిజర్వేషన్ పెడతామని చెప్పి మంజునాథన్ కమిటీ వేసిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. 1000 కోట్ల రూపాయలు కాపుల సంక్షేమం కోసం ఖర్చు పెట్టాం. బతుకు తెరువు కోసం చంద్రబాబుకు భజన చేస్తున్నారంటూ కాపు మంత్రులపై ధ్వజమెత్తారు ముద్రగడ పద్మనాభం. తన ఉద్యమంలో జగన్ పాత్ర ఏమీ లేకున్నా బురద జల్లుతున్నారని, అందుకే ఆయనను కలిసి కృతజ్ఞతలు చెప్పలేకపోయానన్న ముద్రగడ కాపు జాతికి తాను ఛాంపియన్ కావాలని అనుకోవటం లేదన్నారు. ఆగస్టులోగా కాపు రిజర్వేషన్లపై కేంద్రానికి తీర్మానం పంపకపోతే రోడ్డెక్కడం ఖాయమని హెచ్చరిస్తున్న ముద్రగడతో మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. కాపు ఉద్యమానికి మద్దతిచ్చిన నాయకులను, రాజకీయేతర వ్యక్తులను కలవడానికి హైదరాబాద్ వచ్చారు ముద్రగడ పద్మనాభం. ఆయన భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండబోతుంది, ప్రభుత్వం నుంచి ఒకవైపు తీవ్రమైన దాడి తన మీద జరుగుతున్న నేపథ్యంలో ఆయన ఎలా స్పందించబోతున్నారనే విషయం గురించి పద్మనాభం గారిని అడిగి తెలుసుకున్నాం. సార్, మీరు రిజర్వేషన్లో ఇవ్వాల్సింది ఇచ్చి తీరాల్సిందని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం ఏమో ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తా ఉన్నామో ఆయన మొత్తం వంటెత్తిపోకడబోతున్నారని ఆరోపణలు చేస్తూ ఉంది. ఎందుకు మీకు ప్రభుత్వానికి మధ్య పొగసడం లేదు? ఏకాభిప్రాయానికి మీరు వాళ్ళు రాలేకపోతున్నారు? సార్, మాకు క్యాబినెట్ తీర్మానం నుంచి 9 నెలల్లో రిపోర్ట్ తెప్పించుకుని అసెంబ్లీ నుంచి తీర్మానం చేసి కేంద్రానికి 9 షెడ్యూల్ చేర్చడం కోసం పంపిస్తామని చెప్పారు సార్. తీర్మానం చెప్పి అప్పుడే 6 నెలలు అయిపోయిందండి. ఇంతవరకు కూడా కమిషను టూరు ఇంతవరకు ఎవరికి లేదండి. పత్రికాముఖంగా వస్తుందేమో చూస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రిగా కూడా 2-3 దఫాలు అయ్యా మంజునాథ్ కమిషన్ని మీరు పట్టాలు ఎక్కించారు, ఇంకా కార్యక్రమం వారు మొదలు పెట్టలేదు,
మొదలు పెట్టమని త్వరగా మీరు ఆదేశాలు పంపించని చెప్పేసి 2-3 ఉత్తరాలు రాశానండి. అతిగతి లేకపోవడంతో గుర్తు చేయడం కోసం నేను తరచూ వారికి రిమైండ్ చేస్తూ ఉన్నాను. వారు ఇచ్చిన గడువు అయిపోయిన తర్వాత ఎందుకు గుర్తు చేయలేదు అని ప్రశ్నించేది కూడా వారేనండి. కాబట్టి గుర్తు చేయడం కోసం నేను అడుగుతూ ఉన్నాను. నాకు ఆగస్టు సుమారు 10వ తారీఖు తోటి వారు ఇచ్చిన గడువు పూర్తవుతుంది. ఆ గడువు లోపల వారు మా జాతికి తీపి కబురు చెప్తారని ఎదురు చూస్తూ ఉన్నాం. తీపి కబురు కోసం తరచూ వారు గుర్తు చేస్తూ ఉన్నాను. దానికి భుజాలు తడుముకుని కంగాపడిపోవాల్సిన పని లేదండి. వారు చిత్తశుద్ధితో కార్యక్రమం చేస్తే పూర్తవుతుంది. అంటే ఆగస్టు 10 డెడ్ లైన్. ఆగస్టు 10 10లోగా మీకైతే రిజర్వేషన్లు ఇస్తున్నట్టు ప్రకటన రావాలి. రిజర్వేషన్లో తీర్మానం చేయాలి సార్. తీర్మానం చేసి కేంద్రానికి 9 షెడ్యూల్ చేర్చమని పంపాలి సార్. తీర్మానం ఆల్రెడీ రాజస్థాన్ అదే పందాలు నడిచింది. అలాగే హర్యానాలో కూడా జాట్ల విషయంలో కూడా అక్కడ కూడా తీర్మానం చేశారు. అదే పందాలు మాకు కూడా చేయమని రాస్తాను ఉన్నాను సార్. వారికి తీపి కబురు వచ్చింది. మా జాతికి ఎన్నో సంవత్సరాలుగా ఈ పోరాటం చేస్తూ ఉన్నారు. నాకన్నా ముందు చాలామంది పెద్దలు స్టార్ట్ చేశారు. ఎప్పుడు కూడా నిరాశతో ఉంటా ఉన్నాం. తీపి కబురు కోసం చూస్తూ ఉన్నాం. ఆ తీపి కబురు ఆగస్టు 10వ తారీఖు అవ్వచ్చు, లేదా ఇంకొక 5 రోజులు అవ్వచ్చు. అది ఆ తీర్మానం అసెంబ్లీలో క్యాబినెట్ తీర్మానం నుంచి 9 నెలల్లో ఈ కార్యక్రమం చేస్తామని చెప్పి వాగ్దానం చేశారు. మొత్తం చూస్తే ఇప్పటివరకు అయితే మంజునాథ కమిషన్ ఒకసారి కూడా ఒక సమావేశం కూడా నిర్వహించలేదు. ఇంకా మీకు నమ్మకం ఉందా ఈ 2-3 నెలలకు అయిపోద్దని? అంటే సార్ ర్యాండమ్ సర్వే చేస్తారని నేను అనుకుంటా ఉన్నాను. డీటెయిల్గా వారు వెళ్తారనుకోవట్లేదు. మొన్న ఒక మంత్రి గారు జూన్ 1 నుంచి 15 వరకు సర్వే చేయిస్తున్నానన్నారు. ఆ సర్వే రిపోర్ట్ పట్టుకుని కమిషన్ ర్యాండమ్ సర్వే చేసి ప్రభుత్వానికి రిపోర్ట్ సబ్మిట్ చేస్తారని అభిప్రాయపడుతున్నానండి. అది నేను అనుకున్నది కరెక్ట్ అవ్వచ్చు, వేరే అవ్వచ్చు. నేను అదే అభిప్రాయపడతా ఉన్నాను. కానీ ఇంకా 2 months ఉందండి. ఇంకా 6 నెలలు అయిపోయింది. 7వ నెల స్టార్ట్ అవుతుంది. కానీ దాని మీద దృష్టి పెట్టకపోవడం అనేది చాలా బాధగా ఉండి తరచూ నేను వారికి రిమైండ్ చేస్తూ ఉన్నాను, ఉత్తరాలు రాస్తూ ఉన్నాను. మీరు కాపుల కోసం అంటున్నారు. కాపు మంత్రులు క్యాబినెట్లో ఉన్న వాళ్ళు చూస్తే రోజు పొద్దున ఒకళ్ళు, సాయంత్రం ఒకళ్ళు, మధ్యాహ్నం ఒకళ్ళు మీ మీద దాడి చేస్తాం. వీళ్ళందరి మధ్య మీ మధ్య అంటే ఎందుకు ఏకాభిప్రాయం రాలేకపోవట్లేదు? మీ మధ్యన ఎందుకు ఈ ఘర్షణ జరుగుతూ ఉంది? సార్ చెక్కభజన చేసే వారి గురించి నన్ను తరచూ అడగొద్దు దయచేసి. నేను ఎప్పుడూ సమాధానం చెప్పలేదు సార్. కాపులకి మీరు ఒక్కళ్ళే ఛాంపియన్ అవుదాం అనుకుంటున్నారు, నాయకుడు అవుదాం అనుకుంటున్నారు, అందుకోసం ఇదంతా చేస్తూ ఉన్నారు, ఏకపక్షంగా ఒంటెత్తు పొగడబోతున్నారని మీ మీద ఆరోపణ చినరాజప్ప చేస్తున్నారు. సార్ ఇంక చెక్కభజన చేసి మనిషి గురించి అడగొద్దని చెప్పనండి. జాతి కోసం నేను ఆ రోజు శాసనసభ్యత్వం కూడా రాజీనామా చేసిన మనిషిని సార్. వాళ్ళు జాతి వాళ్ళు కాదా? జాతి వాళ్ళు అధికార పార్టీ జాతి అండి. అధికార పార్టీ కాపు జాతి కాదు, అధికార పార్టీ జాతి అని చెప్తున్నాను. అది కాపు జాతి అవ్వచ్చు, ఇంకో జాతి అవ్వచ్చు అండి. వారు అడుగులు అడుగు వేసుకుంటూ వాళ్ళు కాలక్షేపం చేయాలా. వాళ్ళ కాలక్షేపం వాళ్ళ బతుకుతెరువు కోసం ముఖ్యమంత్రి గారికి భజన చేస్తా కూర్చోవాలా. నేను ఇంకా అంతగా మించి నన్ను అడగొద్దు మీరు. నేను ఎవరిని కించిపచ్చి మాట్లాడనండి. కాపుల కోసం 8 కొత్త పథకాలు ప్రవేశపెట్టాము. అందరినీ పారిశ్రామికవేత్తలు చేయడానికి ప్రయత్నం చేస్తాను. అలాగే రిజర్వేషన్కి సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయినా కానీ ముద్రగడ పద్మనాభం జగన్ అజెండా తోటి జనం ముందుకు వచ్చి గందరగోళం చేయాలని చూస్తూ ఉన్నాడు అనేది ఆరోపణకి మీరేం చెప్తారు? మెయిన్ డిమాండ్ పక్కన పెట్టి మమ్మల్ని విమానాలు తిప్పుతాను, బెంజిగాలు తిప్పుతాను అని దానికి సంతోషపడమండి. మా జాతికి బీసీ రిజర్వేషన్ ప్రధాన లక్ష్యం, ప్రధాన డిమాండ్. అది ఇచ్చిన తర్వాత 5,000 కోట్లు కాదండి, 5 సంవత్సరాలకని సంవత్సరానికి 10,000 కోట్లు ఇమ్మని చెప్పండి. హ్యాపీగా ఆనందపడతాం మా జాతి. అప్పుడు తప్ప ముందు మెయిన్ డిమాండ్ పక్కన పెట్టేసి ఏదో విమానాలు ఎక్కింతాను, ఏదో కాపు చంద్రన్న భవనాలు కట్టిస్తాను, ఈ మాటలు మాకు హితవుగా లేవండి. అదే భవనాలు కమ్మవారి భవనాలు ఉన్నాయండి. కాపు కమ్మ భవనాల పేరు పెట్టగలరా అని అడుగుతా ఉన్నాను. పెట్టిస్తే జీవో ఇమ్మని చెప్పండి. అంటే మేము మీ జాతి మంత్రులే దానికి సపోర్ట్ చేశారు, తప్పేముంది, నిధులు ఇస్తాను సార్. అది ముఖ్యమంత్రి గారి నోటంటే వచ్చిన పదం. అది చంద్రన్న పేరు పెట్టమన్నది. సక్సెస్ అయితే వారు గొప్పతనం, ఫెయిల్ అయితే మంత్రుల మీద ఇతరుల మీద తోసేయడం చిన్నప్పటి నుంచి వారు అలవాటండి, వారి నైజం. అయ్యా వారు మనసులోంచి రాకుండా ఏ మంత్రి గారు మాట్లాడరండి. వారు ఆలోచనే ఇది అడుక్కునే జాతో
లేకపోతే ఇంకో జాతం అని చెప్పేసి ముస్టెచ్చు జాతి అని చెప్పేసి వారు డొనేషన్లు మా జాతికి అడగటం ఏంటండి? రాష్ట్ర ప్రభుత్వం ఆదాయంలో మా జాతి వాటా కూడా ఉందండి. ఆ వాటాలో మా అభివృద్ధి కోసం ఖర్చు పెట్టాలి తప్ప ఎక్కడో ఫండ్స్ వసూలు చేసి అడుక్కుని జాతి కింద మా జాతిని ట్రీట్ చేయడం అనేది మేము చాలా బాధపడతా ఉన్నాం, నిరసన తెలియజేస్తా ఉన్నాను. ఈ మీ ఉద్యమానికి తుని సభకు మద్దతు ఇచ్చిన వాళ్ళందరూ కలిసి కృతజ్ఞతలు చెబుతున్నారు. జగన్ కూడా మద్దతు ప్రకటించారు, జగన్ కూడా మీ ఉద్యమానికి బలపరిచారు. ఆయన మీతో ఫోన్లో మాట్లాడే ప్రయత్నించారు కూడా మీరు మాట్లాడలేదు. కాకపోతే ఇక్కడ హైదరాబాద్ వచ్చి మీరు ఎందుకు ఆయన కలవట్లేదు? సార్ ఇప్పటికే వారి పాత్ర లేదు, లేని దానికి మాట మాటకి జగన్ 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 అంటా ఉన్నారు. అది ఎందుకు ఇతరుల మీద బురద జల్లే కార్యక్రమానికి నేను శ్రీకారం చుట్టకూడదనే ఉద్దేశంతో వారిని కలవలేదండి. వారు నేను కలిసి తిరిగింది ఒక వాదార్పు ఒకటే. మీరు నిజాయితీగా ఉన్నప్పుడు, ఆయన నిజాయితీగా ఉన్నప్పుడు కలిసి కృతజ్ఞతలు చెప్పడం ద్వారా ఒకే వేదిక మీద నుంచి చెప్పొచ్చు కదా సార్. వారి నాయకులకి అందరికీ చెప్తా ఉన్నాను సార్. బొత్స సత్యనారాయణ చెప్పాను సార్, అమ్మటి రాంబాబుని కలిశాను సార్, అలాగే బీజేపీ నాయకులను కలిశాను సార్, అలాగే టీడీపీ నాయకులను కలిశాను సార్, కాంగ్రెస్ నాయకులను కలిశాను సార్. అందరం కలుస్తూ ఉన్నాను. జగన్ కలవకపోవడమే టీడీపీ వాళ్ళు అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. సార్ వెళ్తేనేమో ఒక రకమైన అనుమానం, వెళ్ళకపోతే ఒక రకమైన అనుమానం. ఇంకా అది ఆ జబ్బు పట్టుకున్న వాళ్ళకి నేను ఇంక చెప్పడం అన్నది. ఎందుకు మీరు మంత్రులందరినీ కూర్చోబెట్టి మాట్లాడలేకపోతున్నారు? మీరు ఎంతమంది పెద్దలను కూర్చోబెట్టుకొని? నేను మంత్రులు కూర్చోబెట్టిన స్థాయి కాదు సార్, చాలా చిన్న స్థాయి, చాలా చిన్న స్థాయి. నేను నా వయస్సు పెరుగుతూ ఉంది. అంటే వాళ్ళన్నట్టు మీరు ఏకపక్షంగా వ్యవహరించడానికి మీ పేరు మీదనే నాయకత్వం నడిచిపోవడానికి ఏమైనా ప్రయత్నం చేస్తా ఉన్నారు? పక్షం అయితే ఇంతమంది నాయకులు ఎందుకు తిరుగుతాం సార్? అధికార పార్టీలో ఉన్న నాయకులు కాబట్టి మేము సరిపోం మాట్లాడినాకండి. మిగతా వాళ్ళతో ఎవరితోటైనా మాట్లాడతాను. ఎదురుగా మాట వినే వాళ్ళని వెనక తిప్పుకుంటా ఉన్నారు, మాట విన్న వాళ్ళని తిప్పుకోవడం లేదు. నేనేమి తప్పుడు మనిషిని కాదు. మా జాతిని అమ్మేయడం కోసం నేను రోడ్డు ఎక్కలేదు, తాకట్టు పెట్టడం కోసం అంతకన్నా ఎక్కలేదు. పదవుల గురించి అసలు ప్రశ్నే లేదండి. మంత్రులందరినీ కూడా పిలిచి ఈ విషయం మీద మీరు సార్ వారికి ఆర్కెస్ట్రాని కలిసి చెప్పారు. అలాగే మంత్రులు కూడా పిలిచి నాకున్న సందేహాలు ఇవి, మీరు చెప్తున్నవి అని చెప్పే ప్రయత్నం చేస్తే ఈ గందరగోళం ఉండదు కదా సార్. నేను ఆర్కెస్ట్రా గారు స్టేజ్ వేరు, నా స్టేజ్ వేరు, వారి స్టేజ్ వేరు. అధికార పార్టీలో బలమైన వ్యక్తులు వాళ్ళు. నేను సరిపోను సార్, వాళ్ళతో ఏం మాట్లాడినా సరిపోను మనిషిని అక్కడ వెళ్ళి ఎక్కడ దేకను సార్. నేను దేకను అయ్యా, నా స్టైల్లో నేను, నా పద్ధతిలో నేను నన్ను జనం ఏ విధంగా ఉద్యమం చేయమంటే ఆ విధంగా చేస్తున్నాను తప్ప. ఆగస్టు తర్వాత మీ కార్యాచరణ ఎలా ఉండబోతా ఉంది? ప్రభుత్వం మీకైతే నమ్మకం కనిపించట్లేదు. ఆగస్టు తర్వాత 10, 15 తర్వాత అండి, అది ముఖ్యమంత్రి గారు మా డిమాండ్ అమలు చేస్తున్నారా లేదా వారిని తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత నన్ను అడగండి ప్రశ్న. దానికైతే మీరు సిద్ధంగా ఉన్నారు? భవిష్యత్ కార్యాచరణ ఇంటికి సిద్ధంగా ఉన్నాను సార్, అన్నింటికి సిద్ధంగా ఉన్నాను. కానీ రోడ్డు ఎక్కించొద్దని పదే ముఖ్యమంత్రి గారిని నేను కోరుతా ఉన్నాను, డిమాండ్ చేస్తా ఉన్నాను. ఎక్కమంటే కూడా నేను రోడ్డు ఎక్కడానికి సిద్ధంగా ఉన్నాను. ఇదే ఫైనల్. ఆగస్టులో కాపుల రిజర్వేషన్లను ప్రకటించకపోతే గనక మళ్ళీ రోడ్డెక్కి తీరాల్సిందే, రోడ్డెక్కే పరిస్థితి కల్పిస్తా ఉన్నారు. రోడ్డెక్కిన తర్వాత అదే అంతిమ పోరాటం అవుతుందని ముద్రగడ పద్మనాభం గారు చెప్తున్నారు. కెమెరామెన్ యాదయ్యతో కలిసి చంద్రశేఖర్, ఎన్టీవీ, హైదరాబాద్. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. నమస్తే.